ఆరోగ్యకరమైన రుచుల ఖజానాకి స్వాగతం. హాయ్, హలో, నమస్తే. నేను మీ తనుజ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదాగా. ఏదో స్పెషల్ ఇంగ్రీడియంట్ ఇది మనకి చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పింది ఏంటా ఆ ఇంగ్రీడియంట్ అని చెప్పి ఎదురు చూస్తున్నారా? దట్ ఈజ్ నన్ అదర్ దాన్ మునగ చెట్టు అండి. మునగ చెట్టుతోటి వంటకాలు ఏం చేస్తామో అని ఆలోచిస్తున్నారా? మునగ చెట్టు అంటే మునగ చెట్టుతో వంటకాలు చేయడం కాదండోయ్. మునగ చెట్టు అంటే ఆ చెట్టులోని అసలు ప్రతి ఒక్కటి కూడా మనకు ఉపయోగపడేదేనండి. అందుకని డైరెక్ట్ గా చెట్టు అని చెప్తున్నాను. ఈవెన్ మునగ ఆకు, మునగ పువ్వు, మునగ కాయలు, ఆ చెట్టు కాండం యొక్క బెరడు, అసలుకి ఎన్నో ఔషధ గుణాలు కలిగిన సంజీవని అండి ఈ మునగ చెట్టు. మన అందరికీ పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూనే ఉంటారు, కానీ అది కొంచెం చేదుగా ఉండడం వలన మనం తినడానికి ఇష్టం చూపించకుండా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. అండ్ మనము ఇప్పుడు ఉన్న ఈ డేంజర్ సిచ్యువేషన్ లో అది మనకి ఎంత ఉపయోగపడుతుందో నేను మీకు తెలియచేస్తాను. అండ్ దానితోటి మనము డిఫరెంట్ గా మనము ఎంత ఉపయోగపడేదైనా కూడా ప్రతి దాంతోటి కూడా మనము మన నాలుక రుచికి సరిపడే విధంగా దాంతోటి విచిత్రమైన వంటకాలు చేసుకొని తినడాన్ని ఇష్టపడతాం కదండి. అందుకోసమే మీకోసం హెల్దీ వే ఆఫ్ కుకింగ్, హెల్దీ వేలో వీలైనంత తక్కువ ఆయిల్ యూజ్ చేస్తూ, వీలైనంత తక్కువ రెడ్ చిల్లీ పౌడర్ యూజ్ చేస్తూ, ఇంకా హెల్దీ వే అండి. మీరు చేసిన ప్రతి ఐటమ్ ని మీరే చూస్తారు కదా, తప్పకుండా మీకు నచ్చుతుంది. అండ్ ఈ విధంగా మీరు చేసుకొని తినాల్సిందే, తప్పదు. అండ్ ఇది పిల్లలకి కూడా చాలా ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలపింగ్ కి చాలా యూజ్ అవుతుందంట. నేను ఈ రెసిపీస్ చేద్దాము, ప్రస్తుతానికి నాకు ఇది అవైలబుల్ ఉంది. ఎందుకంటే నేను విలేజ్ లో ఉన్నాను. విలేజ్ లో అంటే మా ఇంట్లో కదా, పక్క ఇంట్లో కదా, ప్రతి ఇంట్లో మునగ చెట్టు తప్పకుండా ఉంటుంది. ప్రతిరోజు వాళ్ళు మునక్కాయలు పంపిస్తానే ఉన్నారు. ప్రతిరోజు మునక్కాయ కూర వండుకుంటున్నాం, పప్పుచారులో వేసుకుంటున్నాం. సో ఇంత అవైలబుల్ గా ఉన్న ఐటమ్ తోటి నేను ఎందుకు చేయకూడదు అని చెప్పేసి, అండ్ ఇది చాలా హెల్త్ కి మంచిది అని చెప్పి మనకి కొంచెమే తెలుసు. దీని గురించి నేను మీకోసం ఇంకా తెలియచేయాలి అని చెప్పేసి సర్చ్ చేసినప్పుడు దీని గురించి నాకు తెలిసిన నిజాలు నన్ను నిజంగా ఆశ్చర్యానికి గురి చేసినాయి. అండ్ ఇలాంటి ఒక అద్భుతమైన ఇంగ్రీడియంట్ ని మనం ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నాము? ఇది తప్పకుండా నా వ్యూయర్స్ కి చూపించాలి. అండ్ వాళ్ళు కూడా దీన్ని వండుకొని తినే విధంగా, యూజ్ చేసుకునే వాళ్ళ డైలీ లైఫ్ లో యూజ్ చేసుకునే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలని నాకు అనిపించింది. సో కమింగ్ నాట్ 1 వీక్, నాట్ 6 days, కమింగ్ 2 weeks, వీలైనంత వరకు ఈ 2 weeks లో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఈ చెట్టు గురించి మనం మునగ కాయలతో వండుకోవచ్చు, మునగ ఆకుతో వండుకోవచ్చు, మునగ పువ్వుతో వండుకోవచ్చు. అండ్ ఈ మునగ బెరడు అనేది ఎక్కువగా ఆయుర్వేద ఔషధాలు తయారు చేయడానికి యూజ్ చేస్తారు. అదే విధంగా మనకి ఎన్నో మెడిసిన్స్ తయారు చేయడానికి ఈ మునగ చెట్టులోని ప్రతి ఒక్క, అండ్ ఈవెన్ ఆకు గాని, పువ్వు కానివ్వండి, కాయలు కానివ్వండి, ఆ కాయల్లో ఇత్తనాలు కానివ్వండి, బెరడును కానివ్వండి, వేర్లను కానివ్వండి, కొమ్మలను అన్నిటినీ యూజ్ చేస్తారంట. ఇన్నాళ్లు మనం మిస్ అయిన అద్భుతమైన సంజీవని ఇది. మీకోసం నేను ఈ కమింగ్ 2 weeks తీసుకొని వస్తున్నాను. ఒకటి కాదు, 2 కాదండి, ఎన్నో రకాల ఐటమ్స్ చేసుకోవచ్చు. జనరల్ గా సహజంగా మనం ఇంట్లో చేసుకున్న ఐటమ్స్ కాకుండా డిఫరెంట్ గా ట్రై చేయొచ్చు. అండ్ నేను ట్రై చేస్తున్నాను. ఇవి 2 వారాలకి సరిపడవు, బట్ బోర్ కొట్టేసిద్ది కదండి ఎవరికైనా ఒకటే ఐటమ్ గురించి ప్రతిరోజు వినాలంటే. అందుకని చెప్పేసి కమింగ్ 2 weeks విత్ డిఫరెంట్ ఏమని చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు, నోరూరించే రెసిపీలతోటి మీ ముందుకి రాబోతున్నాను. అండ్ ఇవాళ రెసిపీస్ ఏంటో చూసేద్దాం. అండ్ మీరెవరైనా గనక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మనకు ఆప్షన్ చూపిస్తుంది, ఆల్, పర్సనలైజ్డ్, నన్ అని. అందులో ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే రీచ్ అవుతుంది. సో దట్ మీరు నన్ను ఫాలో అవడానికి చాలా ఈజీ అవుతుంది అనమాట. సో నా వీడియోస్ అన్ని ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చిన వీడియోస్ ఏమైనా ఉంటే వాటికి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలానే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. సో ఇవాళ రెసిపీస్ ఏంటో చూసేద్దాం.
ఇవాల్టి వీడియోలో మీకు నేను 4 రకాల రెసిపీలు చూపించబోతున్నాను. ముందుగా మునగాకు కారం రెసిపీ చూసేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు 10 ఎండుమిరపకాయలు, 3 కరివేపాకు రెమ్మలు, కందిపప్పు, వేయించిన శనగ విత్తనాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, చిన్న 2 ఇంచుల చింతపండు, 10 వెల్లుల్లి రెమ్మలు, 2 టేబుల్ స్పూన్ల మినపగుండ్లు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్లు వేరుశనగ విత్తనాలు తీసుకోండి. ఒక ఫుల్ కప్ ఆఫ్ శుభ్రంగా కడిగి ఆరపెట్టుకొని తడి లేకుండా ఉండే మునగాకు తీసుకోవాలి. ఈ విధంగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని డ్రైగానే అండి, ఏ ఆయిల్ వేయకుండానే మునగాకుని రోస్ట్ చేసుకోవాలి. చూడండి, మనకి ఇది రోస్ట్ బాగా అయినప్పుడు, అంటే వాటర్ కన్సిస్టెన్సీ లేకుండా ఉండేలాగా రోస్ట్ చేసుకోవాలి. గలాగలమనే సౌండ్ వస్తుంది రోస్ట్ చేసినప్పుడు. అప్పుడు మీరు ఒక బౌల్లోకి తీసి పక్కన ఉంచుకోవాలి. అదేవిధంగా కరివేపాకుని కూడా ఏ ఆయిల్ వేయకుండానే ఈ విధంగా రోస్ట్ చేసుకొని అదే బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న కందిపప్పు, పచ్చిశనగపప్పు, మినపగుండ్లు, అలాగే జీలకర్ర, ధనియాలు ఇవన్నీ కూడా ఒక ప్యాన్లో వేసుకొని, అదే ప్యాన్లో వేసుకొని మనం ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి. దాంతో పాటే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు కొంచెం లైట్గా కలర్ మారిన వెంటనే వెల్లుల్లి రెమ్మలు, చింతపండు, అలాగే నేను ఆల్రెడీ వేయించిన శనగ విత్తనాలు తీసుకున్నాను కాబట్టి అవి లాస్ట్లో యాడ్ చేశాను. ఇంకా వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇవాల్టి స్పెషల్ ఏంటంటే, ఇవాళ నేను చేయబోయే ప్రతి రెసిపీ కూడా మీకు రోట్లో దంచి చూపించబోతున్నాను. ఎలా దంచుతున్నానో ఒకసారి చూద్దాం రండి. చూసారు కదా, రోట్లో ఫస్ట్ వేయించిన ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అవి నలిగేటప్పుడు అటు ఇటు కదులుతూ ఉంటాయి కాబట్టి కొంచెం ఉప్పు వేసుకొని, చూసారా అది కళ్ళు ఉప్పు, నేను దానిని ఎండపెట్టుకొని మెత్తగా చేసుకున్నాను అనమాట. ఉప్పు వేసుకొని దంచుకుంటే త్వరగా నలుగుతాయి అనమాట. ఈ విధంగా రిమైనింగ్ పెట్టుకున్నాం కదండి, వెల్లుల్లిపాయ ఒక్కటి పక్కన పెట్టుకొని మిగతా ధనియాలు, పచ్చిశనగపప్పు, కందిపప్పు, మినపగుండ్లు, వేరుశనగ విత్తనాలు ఇవన్నీ వేసుకొని ఈ విధంగా దంచుకోవాలి. అవి కొంచెం మెత్తగా అయిన తర్వాత చింతపండును కూడా వేసుకొని దంచుకోండి. చింతపండు ఈ పొడికి అంతా బాగా కలిసేలాగా చక్కగా మెత్తగా అయ్యేలాగా దంచుకోండి. మెత్తగా అంటే మనం రోట్లో దంచినప్పుడు కంప్లీట్ మెత్తగా అవ్వదండి, అండ్ అలా కూడా దంచుకోవచ్చు. బట్ రోట్లో దంచినప్పుడు కొంచెం బరకగా పౌడర్ చేసుకుంటేనే దాని రుచి చాలా బాగుంటుంది. అసలు రోట్లో దంచడం అంటేనే మనకి తెలియని ఒక టేస్ట్ వస్తుంది. చూసారు కదా, అది తీసి ఒక బౌల్లో పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా ఈ వేయించి పెట్టుకున్న మునగాకు, కరివేపాకు వేసుకొని ఇలా పొడి పొడిగా దంచుకోండి. ఇలా పొడిగా దంచుకున్న తర్వాత వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. ఈ వెల్లుల్లి రెమ్మలు కూడా బాగా కచాపచగా దంచుకున్న తర్వాత మనము ఇందాక దంచి పెట్టుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఇలా రోట్లో దంచుకున్న కారపొడి అసలు నాకైతే గుమగుమలాడే వాసన వస్తుంది. వెంటనే రైస్లో వేసుకొని తినేయాలనిపిస్తుంది. చాలా బాగుంటుందని మీరు ఇడ్లీలు లోకి లేదా దోశల్లోకి కూడా నెయ్యితో తీసుకోవచ్చు. అలాగే రైస్లో కూడా మీ పిల్లలకి తప్పకుండా ఈ పొడితోటి ముందుగా ఒక్క ముద్దైనా అన్నం పెట్టండి. వాళ్ళ డైజెషన్ సిస్టమ్ అనేది చాలా బాగుంటుంది. సో మునగాకు పొడి ఆరోగ్యానికి ఎంతో మేలు. చూస్తున్నారు కదా, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము మునగాకు అలాగనే చింతకాయ తొక్కు వేసి చేసిన పచ్చడి చూద్దాము. చూసారు కదా, కావలసిన పదార్థాలు 10 ఎండుమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ విత్తనాలు, చింతకాయ తొక్కు, అలాగే 2 రెమ్మల కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రెమ్మలు, తగినంత ఉప్పు, 1 కప్పు మునగాకు. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని జస్ట్ ఒక పావు టీ స్పూన్ ఆయిల్ సరిపోతుందండి. దీనికి ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. అండ్ ఐఎమ్ షోయింగ్ వెరీ హెల్దీ వే. మీరు ఎక్కువ ఆయిల్ వేసుకొని వేయించుకోవాల్సిన పని లేనే లేదు. మీరు అవసరం అనుకుంటే ఆయిల్ లేకుండా కూడా వీటిని రోస్ట్ చేసుకోవచ్చు. అలా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మునగాకుని. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను మీకు ఇక్కడ ఎండుమిరపకాయలు అండ్ ధనియాలు కూడా ఫ్రై చేశాను ఏ ఆయిల్ వేయకుండా. అది మిస్ అయింది క్లిప్, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు ఆ ఎండుమిరపకాయల్లో కొంచెం ఉప్పేసి దంచుకోవాలి. తరువాత ధనియాలు వేసి దంచుకోవాలి. ఈ విధంగా దంచుకున్న తరువాత వేరుశనగ విత్తనాలు కూడా వేసి కొంచెం పొడిలాగా అయ్యేలాగా దంచుకోండి. చూస్తున్నారు కదా, ఇదంతా తీసి ఒక సైడ్కి పెట్టుకోండి రోల్ మీద, లేదంటే మీరు ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు జీలకర్ర, వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా బాగా దంచుకోండి. ఇప్పుడు ఆ పక్కకు తీసి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా యాడ్ చేసి ఇలా దంచుకొని ఇప్పుడు ఇందులో మనము చింతకాయ తొక్కు పచ్చడి ఉంటుంది కదండి, అది వేసుకోవాలి. నేను ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతకాయ తొక్కు పచ్చడి తీసుకున్నాను ఈ చట్నీకి. అండ్ నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్కి నాకు అంత సరిపోయిందనమాట. మీరు తీసుకున్న ఇంగ్రీడియంట్స్కి మీకు కావాల్సినంత చింతకాయ తొక్కు పచ్చడి తీసుకోవచ్చు. ఇదంతా బాగా
కలిసిపోయేలాగా మనము నూరుకున్న తర్వాత ఒక సైడ్కి తీసి పెట్టుకొని అందులో వేయించి పెట్టుకున్న మునగాకు అలానే కరివేపాకు మీకు కావాలంటే వేయించుకోవచ్చు, వేయించుకోకపోయినా ఏం పర్వాలేదు. అది మొత్తం వేసుకొని ఈ విధంగా దంచుకోవాలి. ఇలా ఆ మునగాకు కూడా మెత్తగా దంచుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి చేతితోటి శుభ్రంగా కలిగి పెట్టుకొని ఇలా దంచుకుంటూ కొంచెం వీలైనంత తక్కువ వాటర్ పోసుకోండి. అప్పుడు మనకి చట్నీ 4-5 రోజులు బాగా నిల్వ ఉంటుంది. చూస్తున్నారు కదా, వీలైనంత తక్కువ వాటర్ పోసుకుంటే మన చట్నీ అనేది 4-5 రోజులు నిల్వ ఉంటుంది. మీరు డైలీ తినాల్సిన పని లేదు. ఒక రోజు తినండి, ఒక 2-3 డేస్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత మళ్ళీ 3వ రోజు 4వ రోజు అలా తినచ్చు. రోజు తినాల్సిన అవసరం ఏమీ ఉండదు. మీకు ఇంట్లో ఎంతమంది ఉంటారో దానికి సరిపడా చట్నీ మాత్రమే చేసుకుంటే ఒక రోజులోనే కంప్లీట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, రెడీ అయిపోయింది చింతతొక్కు పచ్చడి. ఇప్పుడు మనం చేస్తున్న పచ్చడి టొమాటో మునగాకు పచ్చడి అండి. దీన్ని ఎలా చేశానో ఒకసారి చూడండి. వీలైనంత వరకు అన్నీ కొంచెం దగ్గరగానే ఉంటాయి. కావాల్సిన పదార్థాలు చూస్తున్నారు కదా, 1 కప్పు మునగాకు, 10 పచ్చిమిరపకాయలు, దీంట్లో నేను చింతపండు యూస్ చేయలేదు, చింతకాయ తొక్కు పచ్చడి చేశాను, ధనియాలు, అలానే అల్లము, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, టొమాటోస్. చూసారు కదా, టొమాటోస్ని ఇలా కట్ చేసుకొని మనం ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ వేడి చేసుకొని ఈ విధంగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. అందులోనే నేను పచ్చిమిరపకాయలు కూడా ఆల్రెడీ వేయించేసాను. సో ఇప్పుడు అందులోనే మునగాకు కూడా వేసి వేయిస్తున్నాను. వీటన్నిటికీ కూడా ఐఎమ్ జస్ట్ యూజింగ్ 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్. కొంచెంగా వేసుకుంటూ మొత్తం టోటల్గా కూడా నేను 1/2 టేబుల్ స్పూన్ ఆయిలే యూస్ చేశానండి. ఎందుకంటే ఆయిల్ తక్కువగా ఉండే రెసిపీస్ చూపించాలనేది నా మెయిన్ ఎయిమ్ అనమాట. సో చూసారు కదా, ఫస్ట్ పచ్చిమిరపకాయలు దంచుకోవాలి, అలానే చింతపండు కూడా వేసి దంచేసుకొని దాంట్లోనే ధనియాలు కూడా వేసి దంచుకోవాలి. మనము వీలైనంత వరకు ఉప్పు వేసుకుంటే కొంచెం వాటరీ కన్సిస్టెన్సీ వస్తుంది కాబట్టి ముందు ఉప్పు వేసుకుంటే త్వరగా నలుగుతాయి అన్నమాట. ఇప్పుడు టొమాటోస్ ఇవి కొంచెం నిదానంగా దంచుకోవాలి, ఎందుకంటే బాగా స్పీడ్గా దంచితే ఏంటంటే ఆ వాటర్ అంతా వచ్చి కళ్ళల్లో పడతాయి. నేను ఈ పచ్చళ్ళన్నీ దంచుతుంటే నా పక్కన ఉండి నన్ను గైడ్ చేసింది ఎవరో తెలుసా, మా అమ్మమ్మ, మా హస్బెండ్ వాళ్ళ నాయనమ్మ. ఆమెకైతే ఈ టొమాటోల తొక్కు అనేది పచ్చళ్ళలో ఉండడం అస్సలు ఇష్టం ఉండదు. దాన్ని చూడండి, ఇదిగో ఈ విధంగా నా చేత దంచిపించింది. ఇలా దంచేసి దాని తొక్కు మొత్తం తీసేపిస్తుంది అనమాట, ఆ రసం అంతా పిండిపిచ్చి. తనకి అసలు ఆ తొక్కు వేయడం అంటూ ఇష్టం ఉండదు. నా పక్కన గైడెన్స్ లాగా కూర్చొని ఇదంతా చేపించింది నాతోటి. చూసారు కదా, ఇప్పుడు వెల్లుల్లి రెమ్మలు అలాగనే అల్లం ముక్క వేశాను, ఇంకా జీలకర్ర, కరివేపాకు కూడా వేసుకొని దంచుకుంటున్నాను. ఇది కొంచెం మెత్తగా అయిన తర్వాత మనము ఆ పక్కకు తీసి పెట్టుకున్న పచ్చడిని కలిపేసుకోవచ్చు. అలానే మునగాకు కూడా వేసుకొని దంచుకుంటున్నాను. చూడండి, ఈ మునగాకు ఇదంతా మెత్త అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న పచ్చడిని కూడా కలిపేసుకొని దంచేసుకోవాలి. ఇది బాగా దంచుకున్న తర్వాత ఏంటంటే టొమాటో పిండి రసం తీసుకున్నాం కదండి, అది చివర్లో యాడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే చింది పడుతుంది కదా, అందుకని అది చివర్లో యాడ్ చేసుకొని జస్ట్ ఒకసారి అటు ఇటు కలుపుకుంటే సరిపోతుంది. మీకు కనుక ఉప్పు సరిపోలేదు అనుకుంటే ఉప్పు యాడ్ చేసుకోండి. నాకైతే సరిపోయింది, అందుకని నేను మళ్ళీ యాడ్ చేయలేదు. సో టొమాటో మునగాకు పచ్చడి కూడా రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ రెసిపీస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి చూడటానికి ఒకేలా ఉంది, ఇదేంటా అని చూస్తున్నారా? ఇది కొబ్బరి మునగాకు పచ్చడి. దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు మునగాకు, 8 నుంచి 10 పచ్చిమిరపకాయలు కారానికి సరిపడినంత, మీకు సరిపడినంత, అలాగనే ఒక 5-6 చూసారు కదా, నేను ఇలా కట్ చేసి పెట్టాను, దీన్ని ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఒక 10 కొబ్బరి ముక్కలు తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, దీంట్లో చింతపండు యూస్ చేశాను, అది కూడా 1 ఇంచు చింతపండు. మిగతా ఇంగ్రీడియంట్స్ చూసారు కదా, సేమ్ ధనియాలు, కరివేపాకు, అలాగే అల్లం. సో దీంట్లో కూడా సేమ్ అండి, వెరీ లెస్ ఆయిల్, 1/2 టీ స్పూన్ వేసి ముందు ఆకు వేయించుకుంటున్నాను, అలానే ఇంకో 1/2 టీ స్పూన్ వేసి పచ్చిమిరపకాయలు కూడా వేయించుకున్నాను. అందులోనే మళ్ళీ కొబ్బరి కూడా వేయించుకున్నాను అనమాట. మొత్తం చాలా తక్కువ ఆయిల్ యూస్ చేశాను. ఈ పచ్చళ్ళన్నిటికీ ఏంటంటే మీకు కావాలంటే మీరు ఫైనల్లో పోపు పెట్టుకోవచ్చు. ప్రజెంట్ నేను డైటింగ్లో ఉన్నాను, సో అందుకని చెప్పేసి నేను ఎక్కువ ఆయిల్ యూస్ చేయకూడదు అని చెప్పి నేను పోపు అయితే తీసుకోవట్లేదు. అండ్ రోట్లో నూరుకున్న పచ్చడికి దాన్ని అలానే తీసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. దానికి పోపు పెట్టుకుంటే మళ్ళీ దాని టేస్ట్ అంతా డిఫరెంట్గా అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం కొబ్బరి, పచ్చిమిరపకాయలు, అలాగే
మునగాకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిని స్టార్ట్ చేయాల్సింది కొబ్బరితోటి అండి. ఫస్ట్ కొబ్బరిని మనం దంచుకోవాలి. కొంచెం ధనియాలు కూడా తీసుకున్నాం కదా, ధనియాలు అవి యాడ్ చేసుకొని మనము కొంచెం సాల్ట్ కూడా వేసుకొని దంచుకోవాలి. ఆ కొబ్బరి ఈ విధంగా మెత్తగా నలిగిన తర్వాతే పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా దంచుకోవాలి. చింతపండు కూడా యాడ్ చేసుకొని దంచుకోండి. తర్వాత ఈ వెల్లుల్లి రెమ్మలు, అల్లము, అలాగే జీలకర్ర కూడా వేసి దంచుకోండి. కరివేపాకు, ఇదంతా కొంచెం మెత్తగా అయిన తర్వాత మనము మునగాకు కూడా వేసి దంచుకోవాలి. ఇది కూడా మెత్తగా అయిన తర్వాత మనం ఈ పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని కలుపుకోవడమే. జస్ట్ వెరీ సింపుల్. చూడటానికి అన్నీ ఒకేలా అనిపిస్తాయండి, బట్ ఇంగ్రీడియంట్స్ ఆ కొంచెం తేడా వలన ప్రతి పచ్చడి కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది. తప్పకుండా మీరు ట్రై చేయండి. రోజు అన్ని పచ్చళ్ళు చేసుకోమని కాదు, వారానికి ఒక రకమైన పచ్చడి, నెలకు ఒక రకమైన పచ్చడి అలా చేసుకొని మీ పిల్లలకి డిఫరెంట్గా ఉండేలాగా మీరు సర్వ్ చేయొచ్చు. ఫైనల్లీ ఇది కొబ్బరి అండ్ మునగాకు పచ్చడి రెడీ అయిపోయింది. అండ్ ఈ రెసిపీస్ అన్నీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. అలాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.